హలో నమస్తే, నేను మీ నిర్వాణ. గయా వన్ డే ట్రిప్లో మనం కాశీ నుండి గయాకి వెళ్ళి అక్కడ అన్ని ప్రదేశాలన్నీ చూసుకొని రిటర్న్ కాశీకి వచ్చేలాగా ట్రిప్ ప్లానింగ్, గయాలోని విష్ణుపాద ఆలయం, అంతేకాకుండా అక్కడ పిండ పూజకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అష్టాదశ శక్తి పీఠాల్లో 16వ శక్తి పీఠమైన శ్రీ మంగళగౌరీదేవి ఆలయ విశేషాలు, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహాబోధి ఆలయం, అక్కడ మనం తప్పకుండా చూడాల్సిన కొన్ని మానిస్ట్రీస్, వీటన్నిటిని వన్ డేలోనే ఎలా కవర్ చేయాలి అని కంప్లీట్ ట్రావెల్ డీటెయిల్స్ని కూడా ఇస్తాను. దాంతోపాటు ట్రిప్ బడ్జెట్, ఫుడ్, అకామిడేషన్ గురించి కూడా మాట్లాడుకుందాము. వెల్కమ్ టు నిర్వాణ టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. ముందుగా ట్రావెల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాము. కాశీ నుండి గయా అప్రాక్సిమేట్గా 260 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది గయాకి టూరిస్ట్ బస్సెస్ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మీరు కాశీ నుండి గయాకి క్యాబ్లో వెళ్తారా, బస్లో వెళ్తారా అన్నది చూస్ చేసుకోండి. నేను ముందు క్యాబ్ గురించి చెప్తే అప్పుడు మీకు బస్ నేను ఎందుకు వద్దన్నాను అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను కాశీ టు గయా మళ్ళీ రిటర్న్ కాశీ రావడానికి నేను 2000 రూపీస్ మాట్లాడుకున్నాను, అంటే 2000 మాట్లాడుకున్నాను. నేను కాశీలో ఉదయం 3 గంటలకి బయలుదేరితే 8 గంటలకల్లా కాశీ చేరుకున్నాను. నేను మొత్తం వాళ్ళే అన్ని తిప్పి చూపించాల్సి ఉంటుంది. కేవలం నాకు బౌద్ధ్ గయాలోనే క్యాబ్ అలౌడ్ లేదు కాబట్టి ఎలక్ట్రానిక్ ఆటోస్ వాడాలి కాబట్టి అక్కడ మాత్రమే నేను దిగాల్సి వచ్చింది. అదే మీరు కనుక బస్లో వెళ్ళినట్టయితే మీరు రాత్రి 11 గంటలకి కాశీలో బస్ ఎక్కితే ఉదయం 6 గంటలకి చేరుకుంటారు. ఒక స్పాట్లో మిమ్మల్ని దింపుతారు. మళ్ళీ మీరు మధ్యాహ్నం 3 గంటలకే వచ్చేసి మీరు బస్ ఎక్కాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు ఈ ప్లేసెస్ అన్నీ తిరగాలంటే ఆటోస్ ద్వారానే తిరగాలి. అంతేకాదు టూరిస్ట్ బస్సెస్కి మళ్ళీ మనకి 800-900 ఛార్జెస్ అవుతుంది. అండ్ సో ఇంచుమించుగా మనకి క్యాబ్కి ఎంత అవుతుందో మనకి బస్ ప్లస్ ఆటోస్ అంతే అవుతాయి. అంతేకాకుండా మనకి బస్సెస్ అన్నీ తిప్పి చూపించవు. ప్లస్ మనం బస్లో వచ్చినట్టయితే బౌద్ధ్ గయాని మనం కంప్లీట్గా చూడలేము, ఎందుకంటే మధ్యాహ్నమే మనం రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో మీ చాయిస్ని బట్టి మీకు ఏది ఈజీగా ఉంటుందో అది బుక్ చేసుకోండి. గయా క్షేత్రం విష్ణుపాద ఆలయం, ఇక్కడ జరిగే పిండ ప్రదానానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉందో తెలియాలంటే ఈ క్షేత్ర మహిమ తెలియాల్సిందే. పూర్వం గయాసురుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. రాక్షస కులంలో పుట్టిన దైవభక్తి ఎక్కువ. ముఖ్యంగా అతను విష్ణు భక్తుడు. ఎలా అయినా సరే విష్ణుమూర్తిని దర్శించాలని ఎంతో కఠోర తపస్సు చేస్తాడు. గయాసురుడి భక్తిని మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమైన తర్వాత అతను యజ్ఞం చేసినప్పుడు ఎవరైనా చూసినా, తనను తాకినా వారి తప్పులు క్షమించబడాలని, వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుకుంటాడు. దానికి విష్ణుమూర్తి తదాస్తు అంటాడు. అప్పటి నుంచి ఎంత పాపం చేసిన వారైనా సరే గయాసురుని చూసిన వెంటనే వారి పాపాలు పోయి వైకుంఠ సాహిత్యం వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. దీనితో సృష్టి ధర్మంకి తేడా రావడం, దారి తప్పడం మొదలవుతుంది. గయాసురుడు చేసిన లెక్కలేని యజ్ఞాల వల్ల అతనికి స్వర్గప్రాప్తి కూడా కలుగుతుంది. దేవతలంతా వెళ్ళి బ్రహ్మదేవుడికి ఈ విషయాన్ని మొరపెట్టుకుంటారు. సృష్టి ధర్మాన్ని ఎలా అయినా సరి చేయడానికి బ్రహ్మదేవుడు గయాసురుడి దగ్గరికి వెళ్ళి తాను గొప్ప యాగం చేయాలనుకుంటున్నాడని, అందుకని తనకి కావలసిన పవిత్ర స్థలం ఎక్కడా దొరకట్లేదని, పరమ పవిత్రమైన తన శరీరాన్ని యజ్ఞభూమిగా తనకి ఇవ్వమని కోరుకుంటాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే కోరినందుకు సరే అంటాడు. అయితే యజ్ఞం చేసేటప్పుడు కదిలితే యజ్ఞభంగం అవుతుందని, ఎట్టి పరిస్థితిలో కదలకూడదని, అలా జరిగితే గయాసురుడు చనిపోతాడని చెబుతాడు. అందుకు ఒప్పుకున్న గయాసురుడు కదలకుండా అలాగే ఉంటాడు. ఎంతకీ కదలకుండా ఉన్న గయాసురుణ్ణి చూసి ఇంద్రుడు, మిగతా దేవతలందరూ ఇలా అయితే గయాసురుడు చనిపోడని, ఎలా అయినా సరే యజ్ఞభంగం చేయాలని అతన్ని అన్ని వైపుల నుండి నొక్కిపడతారు. దేవతల పన్నాగాన్ని అర్థం చేసుకున్న గయాసురుడు తనకి మరణం ఆసన్నమైందని, తన ఇష్టదైవమైన విష్ణువే తనని సంహరించాలని కోరుకుంటాడు. గయాసురుడి కోరిక మీదకు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు గయాసురుడు విష్ణుమూర్తితో ఇలా అంటాడు: సాక్షాత్తు బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన శరీరం నాది. అంతేకాదు మీ పరమ పావనమైన పాదం నా శరీరంపై మోపబడింది. అందుకని ఈ సృష్టి ఉన్నంత వరకు మీరు పెట్టిన ఈ పాదం ఇలాగే ఉండాలి. అంతేకాదు ఈ నగరం తన పేరిట ఉండాలని,
దానిపైన ముక్కోటి దేవతలు నివసించాలని, ఈ శరీరం పైన చేసిన పితృకార్యాల వల్ల ఏ జీవుడు ఎటువంటి మరణం పొందినా అతను ముక్తి పొందాలని చెబుతాడు. దానికి తదాస్తు అని ముక్తిని ప్రసాదిస్తూ విష్ణుమూర్తి తన పాదంతో గయాసురుణ్ణి భూమి లోపలికి నొక్కేస్తాడు. ఇదే విష్ణుపాద ఆలయం. సాక్షాత్తు విష్ణుపాదం మీద ఈ గుడిని నిర్మించినట్టు చెప్తారు. ఇది అతి పురాతనమైన ఆలయంగా, బంగారు నాణ్యతని పరీక్షించే కసౌతి అనే నల్లరాయితో నిర్మించిన ఆలయంగా కూడా చెబుతారు. ఆలయ శిఖరం పైన 50 కిలోల బంగారు కలశం, స్వర్ణ పతాకాన్ని మీరు చూడవచ్చు. అంతేకాదు, గర్భగుడి లోపల 50 కిలోల వెండి గొడుగు, 50 కిలోల వెండి అష్టభుజి కూడా మీరు చూడవచ్చు. అష్టభుజి లోపలే విష్ణు భగవంతుడి ప్రతిమ ఉంటుంది. గర్భగుడి త్రికోణాకారంలో ఉంటూ తూర్పు వైపు తలుపులను వెండితో తయారు చేయబడి ఉంటాయి. విష్ణుపాదం పొడవు 40 సెంటీమీటర్లు. దీన్ని రక్తచందనంతో ఎక్కువగా అలంకరిస్తూ ఉంటారు. కేవలం పితృపక్షాల్లోనే కాదు, ఈ ఆలయం ఎప్పుడూ ఇలా జనాలతో సందడిగా ఉంటుంది. ఎందుకంటే మనం పెద్దలకి పిండాలు పెట్టిన తర్వాత ఆ పిండాల్లో కొన్ని పిండాలు తీసుకొచ్చి ఇక్కడున్న ఈ విష్ణుపాదం మీద పెడతాం కాబట్టి ఆలయం ఎప్పుడూ హడావిడిగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ జరిగే పిండ ప్రదానం గురించి మాట్లాడుకుందాము. మీరు కేవలం ఆలయ దర్శనం కోసం వస్తే డైరెక్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు, మీరు ప్రత్యేకంగా పిండ పూజ కోసం వచ్చినట్టయితే పిండ పూజలు ఉదయం 8 గంటలకే స్టార్ట్ అవుతాయి. ఈ పూజ మనకి అవ్వడానికి సుమారు 45 నిమిషాలు పడుతుంది. అంతేకాదు, పిండ పూజలు అయిపోయిన తర్వాత, అంటే మీరు పిండాలు పూజ చేయడం అయిపోయిన తర్వాత ఇవి 3 చోట్ల కలపాల్సి ఉంటుంది. సో సుమారు మీకు అదొక గంట టైం పడుతుంది. సో ఒకవేళ మీరు 8 గంటలకి పూజ స్టార్ట్ చేస్తే 10 గంటల కల్లా పూజ అయిపోతుంది. అయితే పిండదానం ఎలా చేస్తారు, ఆడవారే ఎందుకు ఇక్కడ పిండాలని కలపాలి, ఈ పూజ ఒంటరి ఆడవాళ్ళైతే ఎలా చేస్తారు, అసలు ఎందుకు ఇక్కడ చేయాలి, సహజ మరణానికి పూజ ఎలా ఉంటుంది, అసహజ మరణానికి అంటే సూసైడ్స్ ఇవన్నీ చేసుకున్న వాళ్ళకి, యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళకి ఇక్కడ పూజని ఎలా చేస్తారు, తెలుగు ఆశ్రమాలు, తెలుగు పండితులు ఎక్కడ దొరుకుతారు, ఇవన్నిటి గురించి ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది. మళ్ళీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి లింక్ ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను, చెక్ చేసుకో. నేను ఆంధ్ర ఆశ్రమం ద్వారా పంపించిన తెలుగు పండితుల ద్వారా పూజ చేయించుకున్నాను కాబట్టి నన్ను వీళ్ళు మళ్ళీ రిటర్న్ ఆంధ్ర ఆశ్రమానికి ఆటోలో తీసుకొని వచ్చారు. అయితే కాశీలోనే ఫ్రెష్ అప్ అయ్యేసేసి బయలుదేరాను కాబట్టి ఇక్కడైతే నేను ఎటువంటి రూమ్స్ తీసుకోలేదు. జస్ట్ ఇక్కడ ఆంధ్ర ఆశ్రమంలో నేను భోజనం చేశాను. మీరు కనుక రూమ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేకపోతే ఆలయం పక్కన కూడా మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి 100-200లో కూడా రూమ్స్ ఉంటాయి, మీరు అది కూడా వాడుకోవచ్చు. నేనైతే ఆశ్రమంలో రూమ్ తీసుకోలేదు, జస్ట్ సర్దుకోవడానికి ఒక 10 మినిట్స్ రూమ్ అడిగాము. వాళ్ళు ఫ్రీగానే మాకు రూమ్ ఇచ్చారు. సో అన్నీ సర్దేసుకొని నేను డైరెక్ట్ సీతాకుండ్ వచ్చేసాను. సీతాకుండ్లో ఆడవారు కూడా పూజ చేస్తారని చెప్పాను కదా, సో ఇక్కడే ఆడవారు కూడా పూజ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఇసుకతో పూజ చేస్తూ ఉంటారు. అండ్ ఇదే వచ్చేసి ఫాల్గుని నది. మనకి అటువైపు చూస్తే విష్ణుపాద ఆలయం ఉంటుంది, ఇటువైపు సీతాకుండ్ ఉంటుంది. ఇదే మనకి దశరథ మహారాజు ఆలయం. అండ్ ఇదొచ్చేసి సీతాదేవి ఆలయం. మనం ఒక్క రోజులోనే అన్నీ కవర్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం అన్నీ ఫాస్ట్గా కవర్ చేస్తూ వెళ్ళండి. టైం వేస్ట్ చేసే కొద్దీ రోజు అయిపోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ నేను అష్టాదశ శక్తి పీఠాల్లో 16వ శక్తి పీఠం అయిన శ్రీ మంగళగౌరీదేవి ఆలయ దర్శనం కోసం అని వచ్చాను. శివుడి భార్య సతీదేవి శరీర భాగాలు పడిన చోటునే శక్తి పీఠాలుగా చెబుతారని అందరికీ తెలిసిన విషయమే. అయితే కాళికా పురాణం ప్రకారం ఈ భస్మకూడు పర్వత శ్రేణిలో అమ్మవారి స్థనాలు పడినట్టు, అవి 2 రాళ్ల ఆకారంగా మారినట్టు చెబుతారు. అయితే ఈ అమ్మవారి స్థనాలు పడిన చోటునే ఆలయ నిర్మాణం జరిగిందని, ఇది 15వ శతాబ్దానికి చెందిన ఆలయంగా చెబుతారు. అమ్మవారి స్థానాలు అంటే మాంగళ్యానికి ప్రత్యేక చోటు కాబట్టి అమ్మవారు ఇక్కడ మాంగళ్యాదేవిగా, సర్వమంగళాదేవిగా భక్తులకి దర్శనమిస్తుంది. నేను వచ్చేసరికి మధ్యాహ్నం వేళ అయింది, అమ్మవారికి హారతి వేళ అయింది. అందుకు మొత్తం ఆలయపు లైన్ని మొత్తం ఆపివేసేశారు. అమ్మవారి ఆలయం పక్కన చిన్న చిన్న ఉప ఆలయాలు ఉంటాయి. మనకి మొదటగా వినాయకుడు దర్శనమిస్తాడు.
వినాయక స్వామి ఆలయం పక్కనే మనకి కాలభైరవుడి ఆలయం ఉంటుంది. కాలభైరవుడు ఇక్కడ బలిపాత్ర పట్టుకొని కనిపిస్తాడు. అంతేకాకుండా ఇక్కడ మనం కాలభైరవుడి బలిపీఠాన్ని కూడా చూడవచ్చు. ఇది అమ్మవారి మెయిన్ ఆలయం. అయితే ఈ ఆలయంలోని వైశాల్యం చాలా తక్కువగా ఉంటూ ఒక్కసారి కేవలం 2 లేక 3 మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు. లోపల ఎటువంటి వెలుతురు ఉండదు. గర్భాలయం చాలా చీకటిగా ఉంటూ కేవలం అమ్మవారి అఖండ జ్యోతి వెలుగుతోనే మొత్తం పూజా విధులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు పిండ రూపంలో కొలుస్తారు. లోపలికి వెళ్ళిన భక్తులు అమ్మవారి జ్యోతిని దర్శించుకొని బంగారు రేకుపై ఉన్న అమ్మవారి ప్రతిమని యంత్రాన్ని ముట్టుకొని దర్శించుకోవచ్చు. అయితే అమ్మవారి ప్రతిమని ముట్టుకున్నట్టయితే అఖండ సౌభాగ్యం కలుగుతుందని, కైలాస ప్రాప్తి కలుగుతుందని చెబుతూ ఉంటారు. అమ్మవారి అఖండ జ్యోతి నిత్యం ఇలాగే వెలుగుతూ ఉంటుందని, అది ఎప్పటి నుంచో అలా వెలుగుతుందో వాళ్ళకే తెలియదని ఇక్కడున్న వారు చెబుతున్నారు. ఆలయ గోడల పైన బీజాక్షరాలతో అమ్మవారి మంత్రాలని లిఖించబడి ఉంది. వారి ఆలయం వెనకాల మనకి దుర్గా మంటపం ఉంటుంది. విశాల నేత్రాలతో దుర్గాదేవి చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ ఆలయపు మరో విశిష్టత ఏంటంటే ఇక్కడ శ్రావణ మాసపు జరిగే పూజలు. శ్రావణ మాసంలో వివాహ స్త్రీలు తమ భర్తతో వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి రక్షని కట్టించుకుంటారని, ఇది వారి దాంపత్యానికి అమ్మ చేసే రక్షగా చెబుతూ ఉంటారు. అంతేకాదు రక్ష కట్టించుకున్న తర్వాత కంపల్సరీ ఈ అమ్మవారి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. ఆలయాలన్నీ మనం మధ్యాహ్నం లోపలే కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మనం బౌద్ధగయ వెళ్ళాల్సి ఉంటుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం అది చాలా పెద్దదిగా ఉంటుంది. కంప్లీట్గా మనకి హాఫ్ డే కావాలి మనకి అది. సో ఇవన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే అది బౌద్ధగయాని మనం కంప్లీట్గా చూడొచ్చు. సో నెక్స్ట్ మనం బౌద్ధగయ వెళ్దాం రండి. బౌద్ధగయ లోపలికైతే క్యాబ్స్ని అలౌ చేయరు. ఈ ఆటోస్ ద్వారా అంటే ఎలక్ట్రానిక్ ఆటోస్ ద్వారా మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆటో ఛార్జ్ వచ్చేసేసి మీకు ఒక్క రోజుకి 500 రూపాయలు తీసుకుంటారు. మొత్తం అన్ని టెంపుల్స్ని, మానిస్టరీస్ని మొత్తం తిప్పి మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత రిటర్న్ మళ్ళీ మీ క్యాబ్ దగ్గరికి వచ్చి ఆపుతారు. ఆలయం లోపలికి వెళ్ళడానికి ఎటువంటి మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ అలౌ చేయరు. కేవలం మీరు హ్యాండ్ కెమెరాస్ని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మీ కెమెరాని బట్టి వాటి టికెట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయంలో స్ట్రిక్ట్ చెకింగ్ అనేది ఉంటుంది. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పని బౌద్ధగయ గురించి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్టయితే లింక్ ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఇన్ షార్ట్గా బౌద్ధగయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బౌద్ధులకి గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన ప్రధాన 4 పుణ్యక్షేత్రాలలో బౌద్ధగయ చాలా ముఖ్యమైనది, విశిష్టమైనది. ఎందుకంటే ఇక్కడ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు కాబట్టి. మిగిలినవి కుషీనగర్ బుద్ధుడు పుట్టిన ప్రదేశము, సార్నాథ్ మొదటి బోధన చేసిన ప్రదేశం, లుంబిని బుద్ధుడు చనిపోయిన ప్రదేశం. 2500 సంవత్సరాల క్రితం ఒక రాజకుమారుడు సత్యాన్వేషణ కోసం తన భార్య పిల్లలని, సింహాసనాన్ని వదిలేసి ఎన్నో ప్రదేశాలు తిరిగి చివరికి ఈ బోధవృక్షం కింద జ్ఞానోదయం పొందాడని, ఆ రాజకుమారుడు సిద్ధార్థుడే బుద్ధుడిగా మారిన విషయం అందరికీ తెలిసింది. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారడానికి 7 రోజులు 7 వారాలు పట్టింది అని, అంటే మొత్తం 49 రోజులు పట్టిందని చెప్తారు. ఈ 49 రోజులు ఆయన ఇక్కడే ఉండి ఎలా జ్ఞానోదయం పొందింది అన్నదే ఇక్కడున్న స్థల పురాణం. మొదటి వారం ఈ చెట్టు కిందనే కూర్చొని జ్ఞానోదయం పొందాడని అశోక చక్రవర్తి తవ్వకాలలో చూసినప్పుడు ఇక్కడ పల్లెం లాంటి రాయి కనపడితే దానిపైన బంగారు కుర్చీ చేయించాడని చెబుతారు. రెండవ వారం ఇక్కడ ఉన్న ఈ అనిమేష్ ఆలయంలో కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తూ అదే చెట్టుని అలాగే చూస్తూ ఉండిపోయాడు అని చెబుతూ ఉంటారు. మూడవ వారం 7 రోజులు 7 రాత్రులు మళ్ళీ గౌతమ బుద్ధుడు ఆ చెట్టు క్రిందకే వచ్చి ఆ చెట్టునే చూస్తూ తాను ఆ చెట్టు క్రింద తిరుగుతూ ఉన్నప్పుడు తన కాళ్ళ క్రింద నుంచి తామర పువ్వులు వచ్చాయని చెబుతారు. అందుకని అశోకుడు ఆ దానికి గుర్తుగా కల్పితంగా రాళ్లతో ఇలా తామర పువ్వులు చేయించాడని చెబుతారు. 4వ
వారం గౌతమ బుద్ధుడు ఈ రతన్గర్లో ధ్యానం చేశాడని చెప్తారు. అయితే ఇక్కడ ఉన్న దీనిని కార్యాకారం అని అంటారు. అంటే ప్రతి కార్యాన్ని వెనక ఒక కారణం ఉంటుందని చెబుతారు. 5వ వారం గౌతమ బుద్ధుడు ఇక్కడున్న ఈ వటవృక్షం దగ్గర ధ్యానం చేశాడని చెప్తారు. అయితే ఇంతకు ముందు ఇక్కడ వటవృక్షం ఉండేదని, ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారని చెప్తారు. 6వ వారం 7 రోజులు ధ్యానం చేసినప్పుడు ఇక్కడ బాగా వర్షం పడిందని, 7 రోజులు 7 రాత్రులు బాగా వర్షం పడినప్పుడు ఇక్కడ సరస్సులో నుంచి ముచిలిందనే నాగరాజు వచ్చి స్వామివారికి ధ్యానభంగం కలగకుండా అది రక్షిస్తూ ఉండిందని చెబుతూ ఉంటారు. అందుకు అప్పటి నుంచి ఈ సరస్సు పేరు ముచిలింద సరస్సు అని ఏర్పడిందని చెబుతారు. ఇదే గౌతమ బుద్ధుడు 7వ వారం ధ్యానం చేసిన ప్రదేశం. దీన్ని రాజా యతన్ అని పిలుస్తారు. అయితే గౌతమ బుద్ధుడు ఇక్కడ ధ్యానం చేసినప్పుడు బర్మా నుండి 2 వర్తకులు వచ్చారని, అయితే బుద్ధుడికి బియ్యంతో చేసిన లడ్డూలు తేనెని ఇచ్చారని, వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి బుద్ధుడి దగ్గర ఏమీ లేక కాల గోర్లు తల వెంట్రుకలు వాళ్ళకి ఇచ్చారని, అప్పుడు వాళ్ళు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని అన్నారని చెబుతున్నారు. అయితే సంఘం శరణం గచ్చామి అన్న మాట మాత్రం సారనాథ్లో ఏర్పడిందని, ఎందుకంటే బుద్ధుడు ఇక్కడ జ్ఞానం పొందిన తర్వాత మొదటి బోధన అక్కడ చేసినందుకు అక్కడ సంఘం శరణం గచ్చామి అని అన్నారని చెబుతున్నారు. మీకు విషయం తెలుసా, మనం ఇక్కడ చూస్తున్న మొక్కుతున్న ఈ బౌద్ధ చెట్టు ఒరిజినల్గా బౌద్ధుడు కూర్చున్న చెట్టు కాదు అని, ఇది 140 ఏళ్ల క్రితం నాటబడిన చెట్టు అని చెప్తారు. అవును, ఇది నిజం. అశోక చక్రవర్తి రాజ్యాన్ని, యుద్ధాన్ని, తన భార్యని అన్నీ వదిలేసి బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ బౌద్ధుడి కోసం ఇలా అన్ని స్తూపాలు ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు అని మీకు మొదటి నుంచి చెప్తున్నాను. అయితే అశోకుడి భార్య బౌద్ధ ధర్మాన్ని నమ్మలేదట. సో అందుకని ఆమె ఈ బౌద్ధుడు కూర్చున్న ఈ చెట్టుని నరికిచ్చేసింది అని చెప్తారు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ చెట్టు నుంచి చిగుర్లు వచ్చి అది పెద్ద వృక్షంగా మారినప్పుడు వెస్ట్ బెంగాల్ రాజు అయిన శశాంకుడు దీన్ని కట్ చేయించాడు అని చెప్తారు. ఎందుకంటే ఆయన హిందూ ధర్మాన్ని మించిన మరో ధర్మం లేదు అని నమ్మేవారని చెప్తారు. అయితే అలా ఉన్న ఆ చెట్టు మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ వృక్షం అయిన తర్వాత 3వసారి ఆ చెట్టు తుఫాను వర్షం కారణంగా విరిగిపోయిందని చెప్తారు. సో దీని కారణంగానే బౌద్ధ మతం భారతదేశంలో ఎక్కువ స్థానాన్ని సంపాదించుకోలేకపోయిందని, అందుకే బౌద్ధ ప్రచారాలు ఎక్కువగా థాయిలాండ్, బర్మా, శ్రీలంకలో జరుగుతాయని కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ 4వ చెట్టు ఒరిజినల్ కాదని, ఇది 140 ఏళ్ల క్రితం నాటబడిన చెట్టు అని చెప్తారు. అయితే మనం చూస్తున్న ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనకి మొదట్లో చెప్పాను కదా అశోకుడి భార్య వచ్చి ఈ చెట్టుని నరికేసింది అని. అప్పుడు అంటే అశోకుడి భార్య వచ్చి ఈ చెట్టుని నరకక ముందే అశోకుడు ఈ చెట్టు వేర్లని అంటే రూట్స్ని తన కొడుకు మహేంద్ర, కూతురు సంఘమిత్రకి ఇచ్చి శ్రీలంకకి పంపించేశాడని, ఈ చెట్టు ఇప్పటికీ శ్రీలంకలో ఉంది. అంటే ఇది 2300 క్రితం చెట్టు, అతి పురాతనమైన చెట్టు, ఎగ్జాక్ట్గా శ్రీలంకలో ఉంది అని చెప్తారు. అయితే శ్రీలంకలో ఉన్న ఆ చెట్టు కొమ్మను 2 తీసుకొచ్చి ఒకటి ఇక్కడ, రెండవది సారనాథ్లో నాటారని చెప్తారు. నెక్స్ట్ మనం మహాబోధి టెంపుల్లో ఉన్న ఈ బౌద్ధ విగ్రహం గురించి మాట్లాడుకుందాము. మహాబోధి టెంపుల్లో ఉన్న ఈ బౌద్ధ విగ్రహం గోల్డ్ ప్లేటెడ్ స్టాచ్యూ అని చెప్తారు. ప్రతి సంవత్సరం అంటే వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ అప్పుడు దీన్ని బంగారంతో తేపనం చేస్తూ ఉంటారని, అంతేకాకుండా ప్రతిరోజు 6 గంటల నుండి 7 గంటల వరకు ఇక్కడ చాంటింగ్ జరుగుతుందని కూడా చెప్తారు. 6 నుండి 6:30కి టిబెటన్ భాషలో, 6:30 నుండి 7:30 వరకు పార్లీ భాషలో చాంటింగ్ జరుగుతూ ఉంటుంది. 7:30కి కరెక్ట్గా హారతి ఉంటుంది. హారతి టైంలో బట్టలు కూడా మారుస్తారంట. అయితే ఆ టైంలో కూడా బంగారు టచ్అప్ని చేస్తూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. సో టెంపుల్లో హారతి అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం కూడా ఇస్తారు. అయితే ఇక్కడ ప్రసాదం ఎలా ఇస్తారు అంటే ఫ్రూట్ ప్యాకెట్స్ని కానీ బిస్కెట్ ప్యాకెట్స్ని, వాటర్ బాటిల్స్ని ఇస్తూ ఉంటారు. సో బిస్కెట్ ప్యాకెట్స్ కూడా మనకి రకరకాల దేశాల నుంచి వచ్చిన బిస్కెట్ ప్యాకెట్స్ని ఇస్తారు. మనం నార్మల్గా మన ఇండియాలో చేసిన బిస్కెట్ ప్యాకెట్స్ని కూడా ఇస్తారు. మాకైతే బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ వచ్చింది, కొందరికైతే జ్యూస్ బాటిల్స్ వచ్చాయి. ఇలా డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు.
బౌద్ధ్ గయాలో ఆలయాలే కాదు, ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంటాయి. రకరకాల ప్లేసెస్కి సంబంధించిన ఆర్టికల్స్ అండ్ మ్యూజిక్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రైస్ కొంచెం మనకి ఏమంటారు వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది. సో చూసి కొనండి. కొందరు మోసం చేస్తారని విన్నాను. నేను రిటర్న్ వచ్చిన తర్వాత షాపింగ్ చేద్దామని అనుకున్నాను, కానీ నాకు ఆలయంలోనే మొత్తం అక్కడ షూట్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. జస్ట్ నేను ఆలయం లోపలికి వెళ్తూ కొన్నిటినైతే షూట్ చేశాను. సో వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ అయితే మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే కొనేసుకోండి. ఎందుకంటే ఆ ప్లేస్ యొక్క మనకి మెమరీ అనేది అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ తప్పకుండా చూడవలసిన కొన్ని మానిస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాము. రాయల్ భూటాన్ మానిస్ట్రీ ఇది ఈ బౌద్ధ్ గయా ప్రాంతంలో అత్యంత అద్భుతమైన మఠాలలో ఒకటి అని చెప్తూ ఉంటారు. దీన్ని భూటాన్ రాజు బుద్ధ భగవానుడికి నివాళిగా నిర్మించాడని చెబుతూ ఉంటారు. రాయల్ భూటాన్ మానిస్ట్రీలో మీరు బౌద్ధ మతాన్ని నేర్చుకోవడానికి మరియు ఆచరించడానికి ఇది ప్రశాంతమైన ప్రదేశంగా చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ అందమైన మఠంలో మట్టి శిల్పాలే కాదు, ఇక్కడున్న భగవంతుడి విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణ అని చెప్తారు. ఇక్కడ బౌద్ధ భగవాన్కి సంబంధించిన చిహ్నాలు, అంతేకాకుండా రకరకాల శైలిలో ఇక్కడున్న బొమ్మలు పెద్ద ఆకర్షణగా చెప్తూ ఉంటారు. ఈ అద్భుతమైన శిల్పాలని చూడడానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు వస్తూ ఉంటారని ఇక్కడున్న వారు చెబుతున్నారు. 1972లో నిర్మించబడిన ఈ ఇండోస్ అండ్ నిపోనిస్ జపానీస్ టెంపుల్ జపానీస్ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క సారాంశంగా చెప్తారు. దీన్ని చెక్కతో నిర్మించారని, ఈ ఆలయ ముఖ్య ఉద్దేశం బౌద్ధ మతాన్ని సంరక్షించడం అని కూడా చెప్తూ ఉంటారు. ది గ్రేట్ బుద్ధా స్టాచ్యూ 80 అడుగులతో ఆకట్టుకుంటూ ఎత్తుతో ప్రగల్భాలను పలుకుతూ గొప్ప పవిత్రమైన ప్రఖ్యాతను కలిగి ఉన్న ఈ బౌద్ధ గయాలో ప్రధాన ఆకర్షణ ఈ విగ్రహం అనే చెప్పాలి. అంతేకాదు మనము ఈ బౌద్ధుడి విగ్రహం చుట్టూ మనం బౌద్ధుడి శిష్యుల యొక్క విగ్రహాలని కూడా ఇక్కడ వాళ్ళ పేర్లతో సహా మనము ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు ఈ విగ్రహం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఓపెన్ ఎయిర్ విగ్రహం శాంతి మరియు సామరస్యాన్ని వ్యాప్తి చేస్తూ లోటస్ పై లోతైన ధ్యాన స్థితిలో ఉన్న బుద్ధుని సూచిస్తుంది. ఇసుకరాయి మరియు ఎర్ర గ్రానైట్ బ్లాక్లతో కలయికతో ఈ విగ్రహాన్ని భారీగా 1200 మంది రాతి పనులతో పూర్తి చేయబడిందని, 7 సంవత్సరాలు పట్టిందని చెబుతూ ఉంటారు. బౌద్ధ్ గయాలో మరో ఆకర్షణ ఈ మెటా బుద్ధారామ్ టెంపుల్. నాకు పర్టికులర్గా ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది అండ్ చాలా అందంగా ఉంది. మొత్తం వైట్ కలర్తో చేసినా కూడా మంచి ఆకర్షణ, బ్యాక్గ్రౌండ్ బ్లాక్తో అండ్ మంచి మంచి కార్వింగ్తో చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. థాయ్ మానిస్టరీ బంగారు పలకలతో అలంకరించబడిన ఏటవాలు పైకప్పు క్లాసిక్ ది ఆర్కిటెక్చర్ యొక్క సారాంశం అని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ ఆలయం బౌద్ధ మరియు థై యొక్క 2 మిక్స్డ్ స్టైల్తో నిర్మించబడింది అని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ ఆలయం లోపల 25 మీటర్ల ఎత్తైన బౌద్ధుడి కాంస్య విగ్రహం ఉంటుంది. ఇది ఈ మఠానికి కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు సాయంకాలం పూట థాయ్ మెడిటేషన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా వచ్చి ఇక్కడ ఆ క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు. గయాలో మరో ఆకర్షణ ఇక్కడున్న ఆర్కియలాజికల్ మ్యూజియం. ఇక్కడ బుద్ధునికి సంబంధించిన అవశేషాలు ఉంచబడ్డాయి. బుద్ధుని జీవిత సంఘటనలో చెక్కబడిన ఇసుకరాల స్తంభాలు మరియు రాళ్లతో చెక్కబడిన విగ్రహాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. చాలా విషయాలు ఇక్కడ 8వ నుండి 9వ BC వరకు లేదా 8వ నుండి 9వ AD వరకు ఉన్నాయి. మరికొన్ని 1వ మరియు 2వ BC నుండి కూడా ఉన్నాయని చెబుతుంటారు. బుద్ధుడి చాలా విగ్రహాలు కూర్చున్న భంగిమలో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కాశీ టు గయా 1 డే ట్రిప్లో మనం అన్ని ప్లేసెస్ని చూడడానికి ఎలా ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. సో బస్లో అయితే ఎంత బడ్జెట్ అవుతుంది, క్యాబ్లో వస్తే ఎంత బడ్జెట్ అవుతుంది, మొత్తం ఫుడ్కు సంబంధించిన కంప్లీట్ బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. మా వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.